అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నిమ్మల రామానాయుడు గారు, ఇప్పుడు మంత్రి, ఆయన ప్రతి ఇంటికి సైకిల్ మీద వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం. అది డీజేలో కూడా పెట్టి పాటల రూపంలో కొన్ని జాతరలో కూడా డ్యాన్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని చెప్పేసి 67,624 మంది పిల్లలకి తల్లుల ఖాతాల్లో 13,000 మాత్రం వేస్తామని చెప్పడం జరిగింది. 15,000 అన్నది 2,000 తగ్గించి 13,000 మాత్రమే ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ 2,000 కూడా స్కూల్ మేనేజ్మెంట్కి, స్కూల్ ఒక్క టాయిలెట్స్ కానివ్వండి, స్కూల్ మేనేజ్మెంట్కి తీస్తున్నాం. అవి కలెక్టర్ గారి ఖాతాలో వేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గతంలో ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. 2024లో మరి ఈ పథకాలు కూడా, తల్లికి వందనం కానివ్వండి, ఇవేమీ కూడా వేయలేదు. ఒక సంవత్సరం అయితే కోతని విధించినట్టుగానే కనపడుతోంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం, దానికి జీవో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి అందివ్వడం జరిగింది. లోకేష్ గారు కూడా మేము చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే ఈరోజు 12వ తారీఖున పడతాయని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్లో ఈరోజే పడతాయని చెప్పేసి గత 2 రోజుల నుంచి కూడా ప్రచారం చేయడం మనం చూసాం. ఈరోజు ఎవరికైనా పడ్డాయంటే ఎవరికి కూడా పడలేదని తెలుస్తూ ఉంది. వీళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం జూన్ 12వ తారీఖుని తల్లిల ఖాతాల్లో వేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు 12వ తారీఖు, ఈరోజు ఎక్కడ కూడా పడలేదు. వీళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేము పథకాన్ని అమలు చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వేస్తారా, లేకపోతే రేపు వేస్తారా, ఎల్లుండి వేస్తారా అనేది ఎక్కడ కూడా ఒక డేట్ అంటూ కూడా దీనికి పెట్టడం అనేది జరగలేదు. అలాగే ఇంకా ఎల్కేజీ నుంచి జాయిన్ అయ్యే పిల్లలకి అందరికీ కూడా సచివాలయం నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఆ రిపోర్ట్ ప్రకారం 26వ తారీఖు లోపల అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది. ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడు వేస్తారనేది ఒక డేట్ అయితే లేదు. రేపు వేస్తారో ఎల్లుండి వేస్తారో కూడా ఆ ప్రెస్ మీట్లో చెప్పలేదు. చూడగలగాలి. వీళ్ళు ఆల్రెడీ ఒక సంవత్సరం కాలయాపన చేశారు. అందరికీ వేస్తారో లేకపోతే కొంతమందికి వేస్తారో చూడగలగాలి. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు పడినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకి అది అర్థమవుతూ ఉంటుంది. చెప్పేశారు ఆల్రెడీ 13,000 మాత్రమే మేము ఇస్తున్నాం, 2,000 స్కూల్ మేనేజ్మెంట్కి తీస్తున్నాం అనేసి చెప్పడం కూడా జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తా అన్నారు. ఆ 15,000లో మళ్ళీ 2,000 కోత విధించి ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయడం కూడా మనం చూసాం. అది ఈరోజు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్కూల్ మేనేజ్మెంట్ కోసం 2,000 తీసి ఒక్కొక్క పిల్లవాడి ఖాతాలో కానీ పిల్లల ఖాతాలో కానీ 13,000 వేయటం మనం చూసాం. ఆ రోజు ఇదే కూటమి, ఇదే తెలుగుదేశం పార్టీ 2,000 ఎవరి జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి, తల్లులకి కోత విధిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయటం మనం చూసాం.
మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యి వీళ్ళు వాళ్ళు చేసింది తప్పు అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఈ 2000 కట్ చేయకుండా వేయగలగాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినది తప్పు, మేము చేసింది రైటు అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం అనేది కనపడుతూ ఉంది. సో అప్పుడు జగన్మోహన్ చేసింది కరెక్ట్ అయితే వీళ్ళు చేసింది కూడా 13,000 అనేది కరెక్టే అవుతుంది. సో విమర్శల పాలవటం అనేది మనకి అర్థమవుతూ ఉంది.